తుమ్మల నాగేశ్వరరావు పలుకులు అమ్మ శిల్క పలుకులు శిరసనక లేవుగా. ఇక మరి మంత్రి రైతుల మీద ఎంత రావసక్కని ప్రేమ ఆపాచన వరకు పోసుకుంటుండో. అసలు ఏంది ఏం కథ, ఏం జరుగుతుంది, మరి రైతుల కథ ఏందో విన్నాం పని. ఆయిటి మోపు వచ్చి రైతన్న గుండె గుబేలు పని ఇత్తనాల కోసము రోడ్లు బట్టి ఇత్తనాలు దొరకక రైతులు అఘోరిస్తుంటే ఈ ముచ్చట కాపీ పెట్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తూచ్ ఇదంతా ఉత్తది. రైతులకు ప్రతిపక్షాలు ఎక్కజెప్పి అట్లా చేస్తుర్రు. క్యూ లైన్లో చెప్పులు పాసు పుస్తకాలు పెట్టిస్తుర్రు. రాష్ట్రంలో ఎక్కడ పత్తి విత్తనాల కొరత అస్సలే లేదు. ఆదిలాబాద్లో రైతుల మీద లాఠీ చార్జీ జరగలేదు అని శుద్ధపూస పలుకులు ఇసిరి కొడుతున్నాడనులా. మేము రైతుల కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే గీలేంది గిట్ల మాట్లాడుతున్నారు, తారుమారు వ్యవహారం చేస్తున్నారు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నోరు వారేసుకుంటుండులా. ఇక ఎవరు వారేసుకున్నా లోకానికైతే మంచి ఏందో చెడేందో ఎరకలేదా. గది కథ మతలవు.